నమస్కారం స్వాగతం ఉత్తమ విలన్ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. తిరుపతి బ్రదర్స్, ఈరోజ్ ఇంటర్నేషనల్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి సినిమా ఉత్తమ విలన్. తెలుగులో ఈ సినిమాని మనకు అందిస్తున్నారు సీకే ఎంటర్టైన్మెంట్స్ అనేటువంటి బ్యానర్. రమేష్ అరవింద్ గారి దర్శకత్వంలో, జిబ్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, పూజా కుమార్ గారు హీరోయిన్ గా, ఇక కథ, స్క్రీన్ ప్లే అండ్ నటన హూ ఎల్స్ బట్ కమల్ హాసన్ గారు ఉత్తమ విలన్ గా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకలకు విచ్చేసినటువంటి కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కి, నేను కూడా కమల్ హాసన్ గారి చాలా 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 పెద్ద ఫ్యాన్ ని, అందరికీ మనందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన దిగ్దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని కాదు భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినటువంటి దర్శకులు, కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు. వారికి సాదర ప్రణామాలతో వారి నుంచి రెండు మాటలు విందాం అనుకుంటున్నాము. విశ్వనాథ్ గారు సార్. అంటే విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారిని మేము వేరువేరుగా చూడలేము. సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, ఇలా ఎన్నో. మరి మీ నుంచి కొన్ని మాటలు. కమల్ హాసన్తో కలిసి యాక్ట్ చేయటం, డైరెక్ట్ చేయటం ఒక ఎత్తు. అది చాలా కష్టమైన పని. అది నెరవేరింది. నా డ్రీమ్ ఒకటి మిగిలిపోయింది, కె బాలచందర్ గారి దగ్గర శుశ్రూష చేయాలని అసిస్టెంట్గా. అనేక సార్లు వారి దగ్గర నేను చెప్పాను ఈ మాట, ఒక్క వారం రోజులు మీ దగ్గర పనిచేస్తాను, నాకు డబ్బు ప్రతిఫలం అక్కర్లేదు, నా కాఫీ డబ్బులు నేనే తెచ్చి పనిచేసుకుంటానని. ఆయన తిట్టారు పట్టుకుని, అన్న విளையாట ఇరక నీ కొంది కూడా పెరిగివాయితే బిగ్ డైరెక్టర్ ఇప్పుడు చూడరని తిట్టారనమాట ఆయన. అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోయిన తర్వాత కమల్ హాసన్ పుణ్యం అంటూ ఈ ఉత్తమ విలన్ అనే సినిమాలో బాలచందర్ గారి సాహచర్యం నాకు అబ్బింది. అది నా జీవితంలో చాలా గొప్ప 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 అది నేను మర్చిపోలేను. Check. Yes. All that I have to say about Vishwanath Garu, Matalo Radu, you see Sagara Sangamam and you see Swatimutyam, అందులో తెలిసిపోతుంది our relationship, what it is. ఇలా మాటలో చెప్పటం, it leaves something behind. And a director and an actor గురించి డైరెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు if somebody had watched the shooting of Swatimutyam or Sagara Sangamam, they would have said the same thing. And that director was like that and this actor was like that. Andariki namaskaram. Nenu Hyderabad ku 100 లక్షలకు చాలా సంతోషంగా ఉంది. I tried a little bit of Telugu. Sorry. Thank you for having me here. Thank you to the team of Uttama Villain. Thank you for giving me this opportunity. We have made a really great film and we've loved every minute of shooting this film, and I know you will all go home feeling great after watching it. So thank you, thank you, thank you.
ఫస్ట్ పిక్చరు, మంచి ఆడియన్స్, ఏం మాట్లాడాలని కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మన హోటల్లో ఒకడు దొరికాడు, ఫుల్ టైట్. మన దగ్గర వచ్చారు, సార్ కమల్ గారు కొత్త పిక్చర్ డైరెక్టర్ మీరేనా అన్నారు. అవును సార్. పేరు అన్నారు. రమేష్ అరవింద్ సార్. నువ్వు పేరు కాదు, పిక్చర్ పేరు అన్నారు. ఉత్తమ విల్లన్ సార్ అన్నాను. ఉత్తమనే విల్లన్ అన్నారు. ఉత్తమ విల్లన్ సార్, ఒకటి ఉత్తమ అని చెప్పు, లేదంటే విల్లన్ అని చెప్పు. ఉత్తమ విల్లన్ ఎలా అవుతుంది అన్నారు. అవుతుంది సార్, మీరు పిక్చర్ చూడండి అన్నాను. ఓ, హ్యాపీలీ మ్యారీడ్ లాగా అన్నారు. అంటే సార్ అన్నాను, ఒకటిని హ్యాపీ అని చెప్పొచ్చు, కాదంటే పెళ్లి చేసుకున్నారు, మ్యారీడు, చంపేశారు అని చెప్పొచ్చు. మన విరుద్ధ పదమున హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్తాం కదా, అలాగా ఉత్తమ విలను అన్నారు. నాకు నవ్వు వచ్చింది. తర్వాత యోచించి చూస్తే ఒక రీతిలో మన పిక్చర్ సబ్జెక్ట్ కూడా ఉత్తమ విలన్ హ్యాపీలీ మ్యారీడ్ అంటే ఆయన చెప్పేట్లాగా హ్యాపీ వేరా, మ్యారీడ్ వేరా. అంటే ఒక కమల్ గారు హ్యాపీ కమల్ గారు 8 సెంచరీలు ఉంటారు, పాడతారు, డాన్స్ చేస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు, అలాంటి ఒక కమల్ గారు ఉన్నారు. ఇంకొక కమల్ గారు మ్యారీడ్ కమల్ గారు 21st సెంచరీలో ఉన్నారు, ఒక సూపర్ స్టారు. ఇప్పుడు ఆ హ్యాపీ కమల్ గారు పెళ్లి చేసుకుంటారా, మ్యారీడ్ అవుతారా? ఈ మ్యారీడ్ కమల్ గారు హ్యాపీ అవుతారా? నాకు తెలీదు, మీరు పిక్చర్ చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్న పిక్చరే ఉత్తమ విలన్. Please welcome the king of entertainment, Mr. Mano Ranjan. ఈజీ ఈజీ, నేను చిన్నపిల్లాడినమ్మా. అల్లుడు గారు ఉన్నారే, కూల్. అదే తెలుస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారా? ఎంత సినిమాలో యాక్ట్ చేసి, ఎంత స్టార్డమ్ చూసి హీరోయిన్ అనిపించుకుని లైఫ్ అంతా దాటుకొచ్చిన తర్వాత కూడా ఎప్పటికైనా కమల్ గారి పట్ల నేను ఫ్యాన్నే. మన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే ప్రేక్షకుల మధ్య సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి సినిమాకి ఉన్నటువంటి ఆ స్థానం, ఆ చోటు మళ్ళీ వస్తుందా అని చాలా మంది తెలుగు ప్రేక్షకుల్లాగా నేను చాలా అడిగాను సార్ని. చాలా కాలం తర్వాత ఈ సినిమా ఆ కోరిక నెరవేరుస్తుందన్న నమ్మకం నాకుంది. ఎస్, అలాంటి సినిమా, అలాంటి కమల్ గారి సినిమా చూడాలన్న ఆశతో వేచిస్తూ ఉన్న ప్రతి ప్రేక్షకులకి ఈ సినిమా తప్పకుండా ఆ కోరికను నెరవేరుస్తుంది, నా నమ్మకం. నా ప్రార్థించిన కణం వేరొకడిని భగవానంటే భరించగలది. కొనిరండా ప్రహ్లాదుని విచారించదనే. సిరినాథుని శిశువుడని వందనం తండ్రులకు. చిరువేల్కొనవైన సువర్ణమణి వక్షం సుడల్బలిగాడా రారా బుడతారా. మా కసన్నతమై సాగే అపస్వరంపై నీవు చెప్పించు నామం నాస్తికమవతామాలా. నేనే దైవమది విశ్వమే ఘోషింప హిరణ్యపుత్రుడమై పరహరి ప్రార్థనయ తక్షణమా తప్పు దిద్ది నానామస్మరణము చెయ్యుము వీరి వెలై. కల్లో ఏదో దేవుడు వరమించినట్టు కమల్ హాసన్ గారి సినిమాకి నిర్మాత అవటం అనేది నిజంగా ప్రొడ్యూసర్ల వరం.
ఈ సినిమాలో ఏమేమి ఉన్నాయి అనేది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కథలుగా చెప్పుకుంటారు. ఇవి కాకుండా 4 పద్మశ్రీలు ఈ సినిమాలో 4 పద్మశ్రీలు కలిసి వండినటువంటి వంటకం. డెఫినెట్గా ప్రేక్షకులకందరికీ ఈ సినిమా చాలా ఆనందం కలగజేస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ కమల్ హాసన్ గారు, విశ్వనాథ్ గారు, రమేష్ అరవింద్, పూజ, అందరికీ నమస్కారం. 2లో ఏది? ఖచ్చితంగా కాదు, ఇతని మూటకం అంటే. కానీ నాకు ఇప్పుడు ఒక పిక్చర్ కావాలి సార్. ఎందుకు? చాలా చేసి పెట్టాను కదరా. నేనే నటుండే, నా దగ్గర నటించు. జిబ్రన్ సార్ గారు మైక్ చూసి చాలా దూరంగా నిలబడి ఉన్నారు. రండి సార్, వీ విల్ హెల్ప్ యూ. సో జిబ్రన్ గారు కనీసం ఒక 15 మినిట్స్ అయినా మాట్లాడాలని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎలాగైనా సరే వాళ్ళ మాటల్లో రమేష్ అరవింద్ గారిని కొట్టేయాలన్న ప్లాన్తో వచ్చారు. లేదు, నన్నే అడగమంటున్నారు. ఓకే ఓకే. సో బహుశా మీరు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చూస్తూ పెరుగుంటారు. మరి అలాంటిది కమల్ హాసన్ గారితో ఒక సినిమా వర్క్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది? I cannot forget the moment because I met sir in Delhi. I remember the whole day and it was for Vishwarupam and I was very tensed. Sir could easily see it, but he made me feel cozy and like for more than 3 hours. So we discussed and then we started the composing. And but every narration when he gives, I get very tensed because it's always something which is unimaginable and beyond what you usually think for a song. So for Uttam Villain, I didn't sleep for 2 days when he said it's a musical project and a lot of connectivity. I mean, the people will be singing and suddenly they'll be singing and a lot of transformation in the music. But then I think we made it. That's because of sir and thank you sir. కమల్ హాసన్ నేను ఇద్దరు వ్యక్తులు నేను ఎప్పుడు అనుకోలేదు. కమల్ హాసన్ నేను మీ ఇద్దరం ఒకటి. నేను అన్నయ్య అని పిలిచే చాలా కొద్ది మంది ఉన్నారు సినిమాకి సంబంధించిన వాళ్ళు. నా తమ్ముడు ఒకడు. నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను. తెలుగులో మరో చరిత్ర దగ్గర నుంచి మొదలెట్టి ఎన్ని సినిమాలు మధ్యలో కొంతమంది మాట్లాడుతూ, అమ్మాయి సుమ మాట్లాడుతూ అనువాదం అంటున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కాదు, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ నాట్ ఏ డబ్బింగ్ ఫిల్మ్, ఇట్స్ ఏ స్ట్రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఆల్సో. అనువాదం అనగానే మీరు ఎట్లా అనుకుంటున్నారేమో. తమ్ముడికి దాదాపు ఒక 120 సినిమాలకి నేను డబ్బింగ్ చెప్పుంటాను, తమిళ నుంచి తెలుగులోకి వచ్చిన సినిమాలకి. లాస్ట్ సినిమా దశావతారం, ఆ తర్వాత వచ్చిన విశ్వరూపం సినిమాకి తనే చెప్పాడు. దానికి కూడా నాకు ఫోన్ చేసి కాంప్లిమెంట్ చేశారు, ఎంత బాగా చెప్పారండి అని. నేను కాదయ్యా, కమల్ హాసనే చెప్పాడు దాంట్లో. అంటే పాట పాడినా మాట్లాడినా కూడా అసలు సంబంధం ఉండదు, అతని వాయిస్కి నా వాయిస్కి సంబంధం ఉండదు. హీ హెస్ గోట్ సంథింగ్ వెరీ డిఫరెంట్, చాలా ప్రత్యేకమైన గాత్రం తంది. ఒకసారి వేదిక మీదకి వస్తే మాకు చాలా సంతోషం వేస్తుంది. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. Maybe 10 years, 20, I don't remember. Annaya, I think, completed 30,000 songs. About 20 years back, అనుకుంటున్నాను. అది ఇలా ఒక వేదిక మీద చెబుదామని చెప్పేస్తాను. 30 అయిందా అంటే చెప్పకూడదు, బాగుండదు, ఒక రికార్డ్ ఉంది, అది బ్రేక్ చేసినట్టు అవుతుంది, చెప్పకూడదు అన్నారు. దట్ ఈస్ మా అన్నయ్య. రికార్డు చేయడమే, బ్రేక్ చేయడం ఎందుకు అనే ఆ బుద్ధి నాకు అప్పుడు వచ్చింది. రికార్డ్స్ ఆర్ జస్ట్ మేడ్, నాట్ బ్రోకెన్. నేను చాలా ఒక 3 చిన్న పల్లవులు మాత్రం సెలెక్ట్ చేసుకున్నా. అది నీకు బాలచంద్ర గారికి సంబంధించినవి సార్. అండ్ కొంచెం మీ పట్ల ఉండాలన్న దృష్టితోటి నేను సాహిత్యాన్ని కూడా కొంచెం మార్చాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది
రైటర్స్. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది. భాష లేనిది బంధమున్నది భాష లేనిది బంధమున్నది. మన ఇద్దరిని జత కూర్చినది. మన ఇద్దరిని జత కూర్చినది. ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటిను కలిపింది ఏదింత అనుబంధములో. తెలిసి తెలియని అభిమానము. ఇలాంటి గొంతు వింటే లిరిక్స్ మాత్రం కాదు అన్నీ మర్చిపోతుంది. గతమును పూడ్చేది వీడు చరితను మార్చేది వీడు కథలై నిలిచేది వీడు కళలకు పందిరి వీడు. వీడేనో నేటి మొనగాడు చెలిమికెప్పుడు జతగాడు. చెలిమికెప్పుడు జతగాడు చెడుపుకెప్పుడు పగవాడు. వీడి వయసు నూరేళ్ళు నూరేళ్లకు కుర్రాడు. కుర్రాడోయ్ కుర్రాడోయ్ వెర్రెక్కి ఉన్నాడు. కళ్ళాలే లేనోడోయ్ కవ్వించే సొగ్గాడు. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేనివాడు ఆవేశం ఉన్నవాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంతవరకు నేను ఓన్ ఆడియో లాంచ్కి వచ్చినందుకు ఒక ఎక్సైట్మెంట్ ఉంది. బట్ నాన్నగారు ఆడియో లాంచ్కి చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా నేను చూసాను. సో ఇట్స్ వెరీ స్పెషల్, వెరీ యూనిక్, గొప్ప సినిమా, మంచి సినిమా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాచులేషన్స్ టు జిబ్రాన్ గారు ఫర్ అన్ అమేజింగ్ స్కోర్. నిజంగానే ఈ సినిమా మ్యూజిక్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. అండ్ టు ద ఎంటైర్ టీమ్, టు ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ రమేష్ గారు, ఆల్ ద బెస్ట్ టు యూ. వెళ్ళకు. Zibran, sorry, I forgot to mention about you that Amritavarshini composition is out of the world. That's for Zibran. Out of the world. Out of the world. Give him a big round of applause. మిగతా పాటలు చేయొచ్చు, పెద్ద కష్టం కాదు. I loved that song as soon as it played, and I think who is that girl who sang? அவங்க பேர் எது சொன்னீங்க நீங்க? Padmalata. Is she here? Beautiful singing. She sang so very, very nice. I am very eager to see the film. How my brother should have performed to that song, really. Even the gentleman who sang also, I don't know most of them. Both of them have presented the other song beautifully. I wish you all the best because it's your day today. And we got carried away and I'm sorry if I not mentioned what I have to mention about you. I wish you all the best. இப்போது அவகாசம் இருந்தால் எனக்கு ஒரு பாட்டு கொடுங்க, நல்லாவே பாடுவேன் நான். God bless you. Thank you. ఇప్పుడు ఆడియో సిరీ లాంచ్ కార్యక్రమం జరగబోతుంది.